హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రైటెక్. ఈ పర్టికులర్ వీడియోలో నేను గోస్ట్ ఎఫెక్ట్, మన వీడియోస్కి గోస్ట్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలన్నది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆ వీడియోని చూసి ఖచ్చితంగా మీరు కూడా అదే ఫాలో అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చూడొచ్చు అన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనకు కావాల్సిన వీడియోని మనం ఇంపోర్ట్ చేసుకొని టైం లైన్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ వీడియోని చూస్తే మీకు నార్మల్గా కనిపిస్తుంది కదా, దాన్ని డూప్లికేట్ చేయాలి. కంట్రోల్-C కంట్రోల్-V ఆర్ కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో ముందుగా పైనున్న ట్రాక్ని కనుక మనం వెనక్కి జరిపితే కొంచెం ఈ ఎఫెక్ట్ కోసం బాగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ ఎఫెక్ట్ని బాగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ అదే టాప్నున్న ఫ్రేమ్ని టాప్నున్న వీడియో క్లిప్ని సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ దగ్గర కీ ఫ్రేమ్ ఎనేబుల్ చేసి జూమ్ ఇన్ ఒక 150% ఆర్ 167% వీడియోని జూమ్ ఇన్ చేసి మళ్ళీ ఎండ్ ఆఫ్ ద టాప్ క్లిప్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ని 100 చేసేసేయాలి. సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ ఇంకొక పని కూడా చేయాలి. సేమ్ ముందు చేసినట్టుగానే మళ్ళీ ఫస్ట్ క్లిప్, అదే టాప్ ఉన్న క్లిప్ మీద సెలెక్ట్ చేసి ఫస్ట్కి తీసుకెళ్ళి కీ ఫ్రేమ్ యాడ్ చేయాలి. బ్లెండ్ కింద ఆప్షన్లో కీ ఫ్రేమ్ ఉంటుంది. కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత బ్లెండ్ కిందన లాస్ట్కి తీసుకొచ్చి దాన్ని 100 చేసేయాలి ఒపాసిటీ. అప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సిన ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది ఈ విధంగా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.